పరిశుద్ధ గ్రంథం నుండి నలభై ఎనిమిదవ కీర్తన మొదటి వచనం చదువుకుందాం. మొదటి వచనం అందరం కలిసి చదువుదాం. మన దేవుని పట్టణమందు ఆయన పరిశుద్ధ పర్వతమందు యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడై ఉన్నాడు. చిన్న ప్రార్థన చేసుకుంటాం. పరిశుద్ధమైన దేవా, అద్భుతమైన తండ్రి, ఆశ్చర్యకరుడైన దేవా, గొప్పవాడమైన దేవా, ఆది సంభూతుడైన దేవా, సృష్టికర్తమైన దేవా, మీకు స్తోత్రం. ప్రభంతటిని బట్టి ప్రభా మిమ్మల్ని స్తుతిస్తూ ఉన్నా. నిజంగా నా ప్రభా మీరు ప్రేమించి మనిషి కుమారుడిగా ఈ లోకంలోకి వచ్చి మా కొరకు నా ప్రభా మరణించి మమ్మల్ని బ్రతికించి గొప్ప దేవానికి స్తోత్రం. గొప్పవాడమైన దేవానికి స్తోత్రం. మాకు ఇచ్చిన రక్షణ మధ్యాహ్నం స్థుతిస్తూ ఉన్నా. మాకు ఇచ్చిన ఆధిక్యతను బట్టి స్థుతిస్తూ ఉన్నా. మాకు ఇచ్చిన నా ప్రభా ఈ యొక్క క్రైస్తవ నా పరిశుద్ధులతో సహవాసాన్ని బట్టి మిమ్మల్ని స్థుతిస్తుంది. నా తండ్రి సమయంలో మీరు మాయడలో చేసిన ప్రతికారాన్ని జ్ఞాపకం చేసుకొని మీరు ఆరాధించాలని, మీరు గణపరచాలని మీరు మాకు ఇచ్చిన లేఖన భాగం ద్వారా మీరు మాతో మాట్లాడి ప్రీతికరమైన ఇష్టపూర్వకమైన ఆరాధనని మీరు సమర్పించుకోవడానికి కావాల్సిన దయచేయండి. అనుకులను యోగుడను అయా పలికుమారవాడిని నన్ను మీరు జ్ఞాపకం చేసుకోవాలి. మీరు మాట్లాడితేనే ప్రజలు వింటారు. నేను మాట్లాడితే ఏమీ జరగదు. మీరే మాట్లాడండి. నన్ను సిలువు చాటు మరుగుపరుచుకొని మీ ఆత్మతో అభిషేకించి మీ మాట నా నోట్లో వచ్చి మీరే మహిమపడు, మీరే మమ్మల్ని బలపరచుకోవాలి. యేసు క్రీస్తు వారి పరిశుద్ధమైన నామంలో ఈ మనవి చేస్తున్నాము తండ్రి. ఆమేన్. ఇక్కడ మనము కీర్తనకారుడు ఒక మాట అంచా ఉన్నాడు. ప్రియులరా చూస్తే 48వ కీర్తనలో ఎవరంట ఆయన? యెహోవా గొప్పవాడును బహుకీర్తనీయుడునై ఉన్నాడు. యెహోవా గొప్పవాడు. ఆయన ఎవరు? గొప్పవాడు. గొప్పవాడైన యెహోవా. చాలా జాగ్రత్తగా మనం గమనిస్తే ఆరాధనలో 3 విషయాలు మనం నేర్చుకుంటాం. ఒకటి, ఆయన ఎవరు, ప్రభువారు ఎవరు, తర్వాత మనమెవరు, ప్రభువారు ఎవరు, మనమెవరు, ఆయన మనకు చేసిన కార్యం, మనలో చేసిన కార్యమే. ఆయన మనలో చేసిన కార్యాన్ని బట్టి మనం ఏం చేస్తామంటే ఆయన కనపరుస్తాం. కాబట్టి 4 విషయాలు చాలా జాగ్రత్తగా మనం గమనించాం. ఒకటి, ఆయన ఎవరు, ఆయన ఎవరంట? గొప్పవాడు, కీర్తనీయుడు. రెండవది చూస్తే మనం ఎవరు. మూడవది చూస్తే ఆయన మనలో చేసిన కార్యం ఏంటి. నాలుగవది, ఆయన చేసిన కార్యమును బట్టి మనం ఆయన్ని స్తుతించాలి, గణపరచాలి, సన్నుతించాలి. ఈ 4 విషయాలు
మనం ఈ ఆరాధనలో మనం తెలుసుకుంటాం. మొట్టమొదటిగా చూస్తే ఆయన గొప్పవాడు. ఎలా గొప్పవాడు? ఆయన ఏ విషయాల్లో చెప్పలేని విషయాల్లో ఆయన గొప్పవాడు. వీ కెనాట్ కౌంట్లెస్. కానీ కొన్ని ఒక 5 తలంపులు మనం చూసుకుందాం. ఆయన ఏ విషయంలో గొప్పవాడో చూసుకొని ఒకసారి మనం గమనిస్తాం. చూడండి, 78వ కీర్తన లేదా 18వ కీర్తన ఏంటి? 18వ కీర్తన 50వ వచనం. 18:50. నీవు నియమించిన రాజులకు గొప్ప రక్షణ కలుగు చేయువాడు. గొప్పవాడైన దేవుడు గొప్ప రక్షణ కలుగు చేశాడు. చూడండి, ఇక్కడ ద గ్రేట్ సాల్వేషన్. ఇక్కడ మనం చూస్తే డోంట్ వీ హ్యావ్ సాల్వేషన్? మనకు రక్షణ లేదా? మనకు రక్షణ లేదా? మనకు రక్షణ లేదు. రక్షణ లేని ఇందాక నేను చూసాను. రెండోది ఏంటంటే మనమెవరు అంటే రక్షణ లేనివారు. సాతాను యొక్క కబంధ హస్తాల్లో, అపవాది యొక్క కబంధ హస్తాల్లో వాడు అధికారం క్రింద ఉండి మన జీవితాన్ని మనం పాడు చేసుకుంటూ దేవునికి వ్యతిరేకంగా, దేవునికి ఇష్టం లేని జీవితం జీవిస్తూ, ఒక గమ్యం లేక, ఒక నిరీక్షణ లేక, ఒక దిశ లేక, ఒక మార్గం లేకుండా జీవిస్తున్న మనల్ని ఆయన మనకి ఏం చేశాడు? గొప్ప రక్షణ కలుగు చేశాడు. ఇవన్నీ దేవుని బిడ్డలు చాలా జాగ్రత్తగా గమనిస్తాం. ఆయన మనకి గొప్ప రక్షణ కలుగు చేశాడు. అందుకనే ఆయన గొప్పవాడయ్యాడు. అందుకని మనం చేయవలసింది ఏంటంటే ఆయన మనము ఆరాధించవలసిన వారంగా ఉన్నాం. ఒకసారి మన పరిస్థితి చూస్తే, రక్షణ లేనప్పుడు మన పరిస్థితి చూస్తే ఒకసారి చూడండి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చదువుతాం. ఎఫెసీయులకు రాసిన అపోస్తలుడు పౌలు గారు ఎఫెసీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 13వ వచనం చూస్తామా? అయినను చూడండి, మొట్టమొదటిగా రక్షణ లేనప్పుడు మన పొజిషన్ ఏంటంట? దూరస్తులుగా ఉన్నాం. ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తము వలన జరిగిన ఆ కార్యం ఏంటంటే, ఇంకొంచెం మనం ముందుకు వెళితే 11వ వచనం, కాబట్టి మునుపు శరీర విషయంలో అన్యజనులై ఉండి శరీరమందు చేతితో చేయబడిన సున్నతి గలవారు అనబడిన వారి చేత సున్నతి లేని వారనబడిన మీరు ఇప్పుడు చదువుతాం. ఆ కాలమందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక. We don't have any kind of relation with the people of God. దేవుని ప్రజలతో, ఇజ్రాయేలు ప్రజలతో మనకి ఎటువంటి సంబంధం లేదు. We are not citizens of Israel. సహపౌరులం కాదు. అటు రిలేషన్ లేదు మనకి. ఇజ్రాయెల్ ప్రజలు అంటే దేవుని ప్రజలు, దేవుని చేత అభిషేకించబడిన, దేవుని చేత సృష్టించబడిన ప్రజలు. Now we got such privilege that we have become the people of God, but we are all Israelis. ఇప్పుడు మనము ఇజ్రాయేల్ ప్రజలు. ఎందుకంటే ఆ దేవుని యొక్క ఆ కృపను పొంది ఆయన బిడ్డలుగా మనకి ఆ ఆధిక్యతను పొందారు. కాబట్టి మునుపు ఏంటంటే మనము ఆ కాలం ముందు ఇజ్రాయేలుతో సహపౌరులు కాక పరదేశులను, వాగ్దాన నిబంధనలు లేని పరిచయం. వాగ్దానం లేవు, నిబంధనలు లేవు, నిరీక్షణ లేదు. అలానే దేవుడు లేడు, లోకమందు దేవుడు లేడు అని అన్నవారం కూడా. ఒక ప్రాముఖ్య విషయాన్ని మనం గమనించాల్సింది ఏంటంటే, మనం రక్షణ పొందిన తర్వాత, ఇజ్రాయెల్ ప్రజలు అయిన తర్వాత కొన్నిసార్లు మనకు వచ్చిన బాధను బట్టి, శ్రమను బట్టి మనం ఏమంటామంటే దేవుడు ఉన్నాడా? నిజంగా ఎంత జీవితంలో ఒకసారి ఆయన యొక్క పవిత్రమైన నిష్కలంకమైన నిర్దోషుల రక్తాన్ని మన కొరకు సిందించి మనం రక్షిస్తే, ఈ అల్పకాల శ్రమల బట్టి, దుఃఖాలను బట్టి మనం ఏం చేస్తామంటే, ఈజ్ గాడ్ ఎగ్జిస్టెడ్, ఆయన ఉంటే నాకు ఎందుకు ఇవి వస్తాయి, ఆయన దగ్గరకు నాతో వచ్చే
ఇవి ఎందుకు వస్తాయి నాకు అని కొన్నిసార్లు అవివేకముతో దౌర్భాగ్యపు ఆ జీవితంతో మనం అటువంటి మాటలు మాట్లాడుతూ ఉంటాం. అని ఆయన ఎవరు? గొప్పవాడు. మనకేం ఇచ్చాడు? గొప్ప రక్షణ. ఆ రక్షణ ఎలా వచ్చింది మనకి? అది పేడ్ ఎనీథింగ్. మనం ఎవరు పే చేసామా? ఉచితముగా రక్షణ. కొన్ని కోట్లు పెట్టినా కానీ రాని రక్షణ ఆయన తన్ను తాను బలియాగం చేసుకొని తన్ను తాను హింసించబడి మన కొరకు ఏం చేశాడు? మనల్ని రక్షించాలని మనల్ని ఆయన చనిపోయి మనల్ని బ్రతికించి రక్షించిన దేవుడు. ఎందుకంటే ఏం కావాలి మనం ఆయన ఆరాధించాలి. ఈజ్ ఎనీథింగ్ రిక్వైర్ అదర్ దాన్ ది సాల్వేషన్. ఇంతకుముందు ఎలా ఉన్నామట? లోకములో ఉన్నాం, నిరీక్షణ లేదు, దేవుడు లేరు అన్నట్లుగా జీవించాం. కానీ అటువంటి నిన్ను చూస్తే 13 చూస్తే మునుపు దూరస్తులైన మీరు ఇప్పుడు క్రీస్తు యేసునందు క్రీస్తు రక్తం వల్ల సమీపస్తులై ఉన్నారు. ఎంత ధన్యత చూడండి, ఎంత ధన్యత. దేవుడు వాళ్ళు ఎంతగా ప్రేమించాడంటే, ప్రేమైన దేవుడు పెట్టారా, తనకున్న సమస్తమును విడిచిపెట్టి ఈ లోకానికి వచ్చి నిన్ను నన్ను రక్షించిన దేవుడు మనకు గొప్ప రక్షణ ఇచ్చాడు. ఎవరు ఇస్తారా? ఆయన కాకుండా ఏమన్నా మనకు ఎవరైనా రక్షణ ఇవ్వగలరా? అందుకనే గొప్ప రక్షణ. ఆయన గొప్పవాడు కాబట్టి గొప్ప రక్షణ ఇచ్చాడు. చూసారా? ఆయన గొప్పవాడు, కీర్తనీయుడు. ఆయనకంటే మనం ఇలా ఒక పాఠం చూసారు, నిన్ను పోలిన వారెవరు? ఎస్, నిన్ను పోలిన వారెవరు? ఎవరు లేరు అసలు. ఆయనకి ఎవరితో పోలిక లేదు, ఎవరితో పోలిక లేదు. కాబట్టి రెండో అంశాన్ని చూసుకుంటాం. ఆయన గొప్పవాడు. దానికి రెండో అంశం చూస్తే 76వ కీర్తన 1వ వచనం. 76వ కీర్తన 1వ వచనములో చూడండి ఏం చెప్తా ఉన్నాడంటే, ఆయన నామము గొప్ప నామం అంట. యూదులలో ఇజ్రాయిల్లో ఆయన నామము గొప్పది. ఎలా ఆయన నామం గొప్పదని ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11 వచనం చదువుతాం. ఫిలిప్పీయులకు రాసిన పత్రిక అపోస్తలుడు పౌలు గారు ఫిలిప్పీ సంఘానికి రాసిన పత్రిక 2వ అధ్యాయం 9 నుండి 11. అందుచేతను పరలోకమందున్న వారిలో గాని భూమి మీద ఉన్న వారిలో గాని భూమి క్రింద ఉన్న వారిలో గాని ప్రతి వాని మోకాలు యేసు నామమున వంగునట్లు ప్రతి వాని నాలుకయు తండ్రి అయిన దేవుని మహిమార్థమై యేసుక్రీస్తు ప్రభు అని ఏంటంట? ప్రతి వాని మోకాలు ఆయన నామంలో వంగాలి. ప్రతి వాని నాలుగు కూడా యేసుక్రీస్తు ప్రభు అని ఒప్పుకోవాలి. ఎంత నిజంగా ఆయన నామం ఎంత గొప్పదంటే, ఒక పాట ఉంది, యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, నామం మధుర నామం, యేసుక్రీస్తు నామం శక్తి గల నామం, సాటి లేని నామం మధుర నామం. ఇవాళ ప్రతి ప్రార్థన కూడా ఏ నామంలో ప్రార్థన చేస్తాం? చివరిలో ఏం చేస్తాం? తండ్రి అయిన దేవుని నామంలో అంటామా, లేకపోతే యేసుక్రీస్తు వారి నామములో? సో the name of Jesus Christ was exalted. ఎలా ఆయన నామం ఎలా హెచ్చించబడిందంటే, ఆయన హెచ్చించబడడానికి ఆయన నామానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఇవ్వడానికి దేవుడు చేసిందంటే, ఆయన తను తగ్గించుకున్నాడు. ఆ ముందు వచ్చిన మనం చూస్తే ఎంతగా తగ్గించుకున్నాడంటే, విధేయత చూపించి మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. చూసారా? ఆ 8వ వచనంలో, ఆ ఫిలిప్పీయులకు రాసిన 2:8 ఒకసారి చూస్తే ఏమంటాడంటే, ఆయన చదవండి,
విభేదించుకున్నవాడే. చూసారా, అంటే ఎంతగా ఆయన తగ్గించుకున్నాడంటే మరణము పొందినంతగా తగ్గించుకున్నాడు. అందుకని ఆయన నామము గొప్ప నామమైంది. మరి ఆయన నామం పెట్టుకున్న మనము, ఆయన నామము చేత పిలువబడుచున్న మనము, మనం ఎవరు అండి? మన పేరేంటి? క్రైస్తవులం, అంటే క్రీస్తు బిడ్డలం, అంటే క్రీస్తు నామాన్ని మనకి ఆపాదించిన వాడు. ఎప్పుడైతే రక్షణ ఇచ్చాడో ఆ గొప్ప నామం కూడా మనకి రావడం జరిగింది. ప్రియులారా, ఇంకొక మాట చూసుకుందాం. చూడండి, 99వ కీర్తన 2-3 వచ్చిన. సియోనులో యెహోవా మహోన్నతుడు జనములన్నిటిపై భయంకరమైన నీ గొప్ప నామమును వారు స్తుతించెదరు. యెహోవా పరిశుద్ధుడు. ఆయనకున్న మరొక పేరు ఏంటంటే పరిశుద్ధుడైన దేవుడు. మనకి నిర్గమాకాండలో చాలా స్పష్టంగా అసలు ఎవరు దేవుని నామం ఏంటంటే ఆ నిర్గమాకాండలో మాట చెప్తారు. చూడండి ఒకసారి, నిర్గమాకాండం 15వ అధ్యాయం. నిర్గమాకాండం 15వ అధ్యాయం. ఒకసారి 1, 2, 3 వచనాలు చూసుకుంటే, ఇశ్రాయేలీయులను యెహోవాను గురించి ఈ కీర్తన పాడి యెహోవాను గురించి గానం చేసేదను. ఆయన మిగులు అతిశయించి జయించను. గుర్రమును దాని రౌతును ఆయన సముద్రంలో పడద్రోసెను. యెహోవాయే నా బలము నా గానము ఆయన నాకు రక్షణయు. ఆయన నా దేవుడు, ఆయనను వర్ణించదను. ఆయన నా పితరుల దేవుడు, ఆయన మహిమ స్తుతించదను. యెహోవా యుద్ధశూరుడు, యెహోవా అని ఆయనకు పేరు. చూసారా, ఆయన ఎవరట? యుద్ధశూరుడు. యుద్ధము యెహోవాదే, నీవు నేను కాదు యుద్ధం చేస్తుంది అపవాది మీద. ఆయన యుద్ధం చేస్తా ఉన్నాడు. కాబట్టి ఆయన నామము గొప్ప నామం. ప్రియుల అపోస్తుల కార్యములు 3వ అధ్యాయం 6వ వచనం చూస్తే, ఆయన ఈయన నజరేయుడైన యేసునామమున. అక్కడ పాప ఆ వ్యక్తి ఎలా ఉన్నాడు అంటే ఎన్నో సంవత్సరాల నుండి ఒక వ్యాధితో బాధపడతా ఉన్నాడు. అక్కడ వాళ్ళు వెళ్ళినప్పుడు ఒక మాట అడిగారు. ఏమిటి చూడండి ఒకసారి, 3వ అధ్యాయం 6వ వచనం. అంతటి పేతురు, వెండి బంగారం నా యొద్ద లేవు కానీ నాకు కలిగినదే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడుగుము. కాబట్టి ఆయన నామం శక్తి కలిగిన నామం. యేసు నామము శక్తి కలిగిన నామం. యేసు నామం మధురమైన నామం. యేసు నామం స్వస్థతనిచ్చే నామం. యేసు నామం ఆదరణిచ్చే నామం. యేసు నామం నెమ్మదినిచ్చే నామం. దేవుడు ఆయన గొప్ప దేవుడు కాబట్టి ఆయన నామము గొప్ప నామము. ఆ నామములో మనం బ్రతుకుతాము. ఈ సమయం ఎంత ధన్యత చూడండి. ఆయన మొట్టమొదటిగా మనకి ఇచ్చింది ఏంటంటే రక్షణనిచ్చాడు, గొప్ప రక్షణ ఇచ్చాడు. రెండవది ఆయన నామము గొప్ప నామము. మూడవది చూస్తాం 126వ కీర్తన 3వ వచనం. 126వ కీర్తన 3వ వచనం. ఏంటంటే ఇంకేంటంట? మూడవది గొప్ప కార్యములు చేసిన వాడు. ఒకసారి ఆలోచించండి. ఆల్మోస్ట్ ముందు మన పరిస్థితి ఎలా ఉంది? ఈ సమయంలో ఎలా పొందిన తర్వాత నీ జీవితంలో వచ్చిన శ్రమలైతేనేమి, దుఃఖాలైతేనేమి, ఎడబాట్లయితేనేమి, శ్రమలైతేనేమి, అవన్నీ గొప్ప కార్యం. ఒక విధంగా ఆయన కార్యం మనం లిటరల్గా మనం చూడాలంటే
ఐగుప్తు నుండి వాళ్ళు వచ్చేటప్పుడు వీళ్ళు ముందుగా వెళ్తా ఉంటే వెనకాల ఫరో సైన్యం వస్తా ఉంది. వాళ్ళు వెనక్కి తిరిగి చూస్తే ఫరో సైన్యం పరిగెత్తుకుంటా వస్తారు. అమ్మో మనం చిక్కుకుపోతామో, మరలా తీసుకెళ్తాం, మనం చంపేస్తారేమో అని అన్నప్పుడు దేవుడు చేసిన గొప్ప కార్యం ఏంటి? ఆ ఎర్ర సముద్రమును ఆరిన నేలగా చేర్చుకుంటాడు. నీ జీవితంలో, నా జీవితంలో ఎన్నో పరిస్థితులు ఉండొచ్చు, కానీ ఆ ఎండమావిగా ఉన్న నీ జీవితాన్ని ఒక జీవపు, ఒక నది లాంటి లేదా కాలువ లాంటి ప్రశాంతమైన ఆ యొక్క పరిస్థితిని ఇచ్చిన దేవుడు. రక్షణ పొందకముందు ఎలా ఉంది మన పరిస్థితి? మారు మనసు రాకముందు మన పరిస్థితి ఎలా ఉంది? నిరీక్షణ లేదు. అయ్యో నా పరిస్థితి ఏంటి, నా జీవితం ఏంటి, నేను ఇలానే నా జీవితాన్ని కొనసాగించాలా అని జీవిస్తున్న సమయంలో దేవుడు నీ ఎడల, నా ఎడల గొప్ప కార్యములు చేసిన దేవుడు. 3 విషయాలు ముగించేస్తాను. 1, గొప్ప రక్షణ ఇచ్చాడు. ఆయన నామము గొప్పది, ఆయన చేసిన కార్యములు గొప్పది కదా. యెహోవా గొప్ప కార్యములు చేశాడు. నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేశాడు? రక్షించిన నాటి నుండి కూడా చేయలేదా? ఎక్కడైనా విడిచిపెట్టాడా? చూడండి ఒకసారి 94వ కీర్తన అనుకుంటా. 94వ కీర్తన. కీర్తనలో ఒకసారి గుర్తు చేసుకుంటాం. 9వ వచనములో, 9వ వచనము, యెహోవా నీవే నా ఆశ్రయం అని, నీవు మహోన్నతుడైన దేవుని నీకు నివాసస్థలముగా చేసుకున్నావు. నీకు అపాయమేమీ రాదు, ఏ తెగులును నీ గుడారమును సమీపించదు. నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గురించి తన దూతలకు ఆజ్ఞాపించదు. దేవుడు పెట్టారు. దేవుడు మనం రక్షించిన తర్వాత ఆయన చేసిన కార్యాలు చూస్తే బయటికి వెళ్తే మరలా క్షేమంగా వస్తామో తెలియని పరిస్థితి. కానీ ఆయన బిడ్డలకి ఏం చేస్తున్నాడట? కింద చూస్తే నీ మార్గములన్నిట్లో నిన్ను కాపాడుటకు ఆయన నిన్ను గూర్చి తన దూతలకు ఆజ్ఞాపిస్తాడే. నా కుమారుడు వెళ్తాను, నా కుమారుడు వెళ్తాం, వెళ్ళండి, వాళ్ళకి ప్రొటెక్ట్ చేయండి. చూసారా? అంటే ఈస్ నాట్ గాడ్ ఆఫ్ పర్సీక్. ఆయన మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. రక్షించాను, వాళ్ళ జీవితం వాళ్ళు జీవిస్తారులే అని అనుకోదాం. ఆయన ప్రతి క్షణం, ప్రతి దినము మనల్ని కాపాడుతూ మనల్ని సంరక్షిస్తున్న దేవుడు. 1, ఎందుకు, ఏ విషయాల్లో మనం ఆయన ఆరాధించాలంటే ఈ రోజున ఆయన మనకు రక్షకుడు. ఆయన ఎవరు? రక్షకుడు. మరి ఎప్పుడు కూడా ఆ క్రిస్మస్ రోజు ఓ మాట మనం చదువుకుంటాడు. లూకా సువార్త 2వ అధ్యాయం 11వ వచనం కదా, 2:10 అనుకుంటా. నేడు మన కొరకు రక్షకుడు కూర్చున్నాడు. అంటే రక్షకుడు లేడు, మనకు రక్షణ లేదు. ఎలా ఉన్నాం మనము? ఆ టైంలో ఎలా ఉన్నాం? ఈ లోక యుగ సంబంధమైన దేవత అధికారము క్రింద, అదే అపవాది యొక్క అధికారము క్రింద, దాని సంఖ్యలతో బంధింపబడిన మనల్ని రక్షించటానికి ఆయన మనుష్య కుమారుడుగా ఈ లోకానికి వచ్చి సమస్తమును విడిచిపెట్టాడు. ఆయన కూడా సమస్తమును విడిచిపెట్టాడు. ఎందుకు? నిన్ను నన్ను రక్షించడానికి. అటువంటి గొప్ప రక్షణ మనకు ఇచ్చాడు. అటువంటి గొప్ప రక్షణ. అసలు ఆ రక్షణకి ఆ వెలకట్టలేని రక్షణ.
వెలకట్టలేవు. ఎంత వెలకట్టగలం? ఎవరు నీ కొరకు నా కొరకు మనం చేసిన తప్పుల నిమిత్తం, మనం చేసిన అపరాధం నిమిత్తం ఎవరు శిక్ష అనుభవిస్తారు? ఒకసారి ఆ మాట చూసుకుంటే ఆశ్చర్య వేస్తుంది నాకు. యెషయా గ్రంథం 53:10 ఏమంటాడంటే, ఆయనకు ఇష్టమాయను అట. 53:10 తండ్రికి ఇష్టం. దేనికి ఇష్టమాయండి? దేనికి ఇష్టపడ్డాడు ఆయన? ఆయన చేత సృష్టించబడిన మనలను రక్షించటానికి తన బిడ్డకి, అద్వితీయ కుమారుడైన తన బిడ్డకి ఆ శిక్షని లేదా ఆ యొక్క శ్రమని, ఆ దుఃఖమును, ఆ మరణమును అప్పగించడానికి ఆయన ఇష్టపడ్డాడంట. పిల్లలు, ఎంత ప్రేమ చూడండి, ఎంత ప్రేమ చూడండి పిల్లలు. చూసారా? తండ్రికి ఇష్టమాయను. మరి అంతా చేసిన దేవుడికి మనం ఏమిస్తున్నాం? వాట్ వీఆర్ గివింగ్ టు గాడ్. దేవుడికి మనం ఏమిస్తున్నాం? ఆయన ఒకటే మాట్లాడుతున్నాడు, ఈ హృదయాన్ని నన్ను ఆరాధించు. దట్స్ ఆల్. ఒకే ఒక మాట అంటున్నాడు, ఏంటంటే ఈ హృదయాన్ని నాకు నన్ను ఆరాధించు. యెహోవా మందిరంలోకి సంతోష గానములతో వచ్చి ఏం చేయాలట? ఆయన చేసిన కార్యములను జ్ఞాపకం చేసుకొని ఆరాధించాలి, స్తుతించాలి, గలపరచాలి. ఒకసారి 103:2 మనం చూస్తాం, ఆయన చేసిన మేళ్ళలో దేనిని మరువకము. ఆయన చేసిన మేళ్ళలో దేనిని మరువకము కదా. ఏం చేయాలంట? ఆయన 103:2 చదివే ఒకసారి. నా ప్రాణమా యెహోవాను సన్నుతించుము, ఆయన నామమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నుతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నుతించు, ఆయన చేసిన ఉపకారం దేనిని మరువకము. మరొకటి ఏం చేయాలంట? ప్రాణ ఆత్మలతో మనము ఆరాధించాలి. అందుకనే యోహాను సువార్తలో రాస్తాడు, ఏదైనా ఆయన ఆత్మ కనుక, దేవుడు ఆత్మ కనుక ఆత్మతోనూ సత్యముతోనూ ఆయన ఆరాధించాలి. కొన్నిసార్లు మన ఆరాధన ఎక్కడి నుండి వస్తుంది? ఇక్కడ కీర్తనగాడు ఏం చెప్తా ఉంటాడే, నా అంతరంగమునున్న సమస్తమా. 3 ఉంటాయి మన శరీరంలో: ప్రాణము, ఆత్మ, దేహం. ఈ 3 కలిపి కూడా ప్రార్థన చేయాలి, ఆరాధించాలి. కాబట్టి జ్ఞాపకం చేసుకొని ప్రేమను దేవుడు పెట్టారా, దేవుడు మన ఎడలు చేసిన కార్యం, ఆయన గొప్ప రక్షణ ఇచ్చాడు, గొప్ప నామం ఇచ్చాడు, గొప్ప కార్యాలు చేశాడు. అలానే మనం ప్రతి క్షణం కూడా కాపాడుతున్న దేవుడు. జ్ఞాపకం చేసుకుని ఆరాధన పెడదాం. నిజంగా ఈ ధన్యత దేవుడు ఇచ్చిన ఈ యొక్క ధన్యతను బట్టి దేవునికి చెల్లిస్తూ ఆరాధన నోరారగా చేతును దైవారాధనను ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును ధారాళముగా పాడెదను, స్తోత్ర గీతమును. హల్లెలూయా, 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 హల్లెలూయా. నోరారగ చేతును దైవారాధనను. దేవుడు బిడ్డరా, దేవుడు మన జీవితంలో, మన కుటుంబాల్లో, మన సంఘాల్లో చేసిన గొప్ప కార్యములు, గొప్ప రక్షణ, ఆయన ఇచ్చిన గొప్ప నామం బట్టి మనము ఆరాధించవలసిన వారిగా ఉన్నాం. ఇది ఆరాధన మాత్రమే, ఇది ప్రార్థన కాదు. దేవుడు చేసిన కార్యాన్ని చెప్తాం, తర్వాత మనము ఆరాధించవచ్చు. ఆరాధన